నమస్తే, నేను శ్రీనివాస్. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ బులెటిన్. చూద్దాం. అంతకుముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, అటు భక్తులకు కావచ్చు, 50 మంది భక్తులకు కావచ్చు, ఒక మనవి జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది. దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏ తప్పు లేదు. ఆ స్వామి కావచ్చు, ఆ అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా క్రౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నారా రోహిత్ ప్రత్యేక దర్శనం చేసుకుని ఆలయం పరిసరాలలో సందడి చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు సినీ నటుడు నారా రోహిత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లలో నిలబడి భక్తిభావంతో నిండిపోయారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి నిచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్దకు చేరుకున్న నారా రోహిత్ కుటుంబాన్ని ఆలయ చైర్మన్ కొట్టె సాయిప్రసాద్ పూర్ణ కుంభంతో ఆహ్వానించి వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రోహిత్ కుటుంబం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆచార్యుల ఆశీస్సులు పొందారు. తరువాత వారి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్ల మూర్తులను దర్శించుకుని గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేద పండితులు వేదపఠనం మధ్య మృత్యుంజయ లింగం వద్ద పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి రోహిత్ కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొట్టె సాయిప్రసాద్, ఈవో బాపిరెడ్డి, బోర్డు సభ్యులు కోళా ఆనంద్, గుడ్లూరు మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆలయ యాజమాన్యం తరపున స్వామి, అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను నారా రోహిత్ కుటుంబానికి అందజేశారు. తరువాత ఆలయ దక్షిణామూర్తి మండపం వద్ద ఆలయ ఈవో బాపిరెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఆలయ బోర్డు సభ్యులు, వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వచనాలు అందించారు. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాళహస్తీశ్వరాలయం ఈరోజు సినీ అభిమానులతోనూ సందడిగా మారింది. స్వామి దర్శనం అనంతరం నారా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవడం మా కుటుంబ పరంపరగా మారింది. భగవంతుడి ఆశీస్సులతో అందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు, సిబ్బంది భక్తుల రాకపోకలను సమర్థవంతంగా నియంత్రించారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తుల రద్దీ పెరగనుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతులు వస్త్రం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.
దానికి సంబంధించిన నియమం ప్రవర్తించాలని దైవ సాక్షిగా మనసాక్షిగా ఓకే సార్ కర్నూలులో కూడా ఖర్చు లేదు చూడండి విజయ్ దేవరు చందు